ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయకాల సమయం లేస్తున్నారా? దేవుడు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు, ఎంతమంది దీవించబడుతున్నారు, ఎంతమంది ఎదుగుతున్నారు, ఎంతమంది బలం పొందుతున్నారు, ఎంతమంది ఈ వాగ్దానం అందరికీ షేర్ చేస్తున్నారు. దేవుడు మీకు ఇచ్చిన ఈ కృప అందరికీ తెలియచేయండి. అందరూ కూడా దేవుళ్ళు బలపడండి. మరి అద్భుతంగా గుడివాడ సభలు ఈరోజు ముగింపు సభ అద్భుతంగా జరుగుతున్నాయి. గుడివాడ ఆ యొక్క బంటుమిల్ రోడ్ అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా. కాబట్టి మీరందరూ ప్రార్థించండి. ప్రభు కార్యం చూస్తున్నారు. ఈ పరిచర్య ముందుకెళ్ళడానికి ఈ దినం దేవుని వాగ్దానం ద్వారా దాదాపు ఇప్పుడు 2020 ఏప్రిల్ 17కి ఇది ప్రారంభించబడి ఇప్పటికి చూడండి ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో గడిచింది. కృప చూపాడు దేవుడు. ఎంతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాను గుర్తుగా ఈ వాగ్దానాలన్నీ ఇస్తున్నాడు. కష్టకాలంలో ఈ వాగ్దానాలు స్టార్ట్ చేయడానికి కరోనా పీక్ లెవెల్స్ ఉన్నప్పుడు ఈరోజు ఎంతమంది వాగ్దానం నమ్మకంగా రిసీవ్ చేసుకుంటున్నారు? అప్పుడున్నట్లు ఇప్పుడు ఎంతమంది స్తుతిస్తూ లైక్ చేసి అందరికీ పంపుతున్నారు, ఎంతమంది దీవించబడుతున్నారు, ఎంతమంది మినిస్ట్రీ కొరకు మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. చెయ్యండి. ప్రభువు నమ్మకంగా ఉండండి. ఎందుకంటే ఇది సువార్త జ్వాలగా మారిపోతున్న ఈ పరిచర్యని ప్రభు కృపను బట్టి మీ అందరి ప్రార్థన బట్టి ఈరోజు ఇంకా మారు మనసు పొందిన వారు ఉంటే ఇదే రక్షణ దినం. ఈరోజు యేసుని మీ హృదయంలో చేర్చుకుంటే మీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం మీకు ఉంటుంది. కష్ట దుఃఖ సమయాల్లో ఉన్న, శత్రు పోరాటాల్లో ఉన్న, మానసిక క్షోభలు ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ ప్రార్థన విని నిన్ను విడిపిస్తాడు. వాడు ధైర్యం తెచ్చుకో. కాబట్టి ఈ ఉదయం మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాగ్దానం చదవండి, చెప్పండి మాకు చాలు అన్నట్లు చాలామంది స్కిప్ చేస్తారు ముందు మాటలు. లేదండి, ఏ మాట ద్వారా రేమా నీకు తగిలిద్దో వాక్కు అర్థం చేసుకోవాలి. కాబట్టి చదువుకుందాం. 31వ కీర్తన 8వ వచనం. శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలమున నా పాదమును నిలువబెట్టితివి. శత్రువుల చేతిలో మనల్ని చెరపట్టనీడట దేవుడు. విశాలమైన స్థలంలో శత్రువు మనల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆయన తీసుకెళ్లి ఇరుకులో పెట్టాడు, విశాలతలో పెడతాడు. గుర్తుపెట్టుకోండి. శత్రువుని వెంటబడుతుంది. అది రోగమైన, పాపమైన, వ్యాధి అయిన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఒత్తిడి ఏదైనా దిగులు పడకండి. అది చెరపట్టనీయడు నిన్ను. శత్రువుకు నిన్ను దొరకనీయడు. నిన్ను విశాల స్థలంలో పెట్టబోతున్నాడు. కాబట్టి శత్రువు దొరకకుండా నిన్ను కాపాడే దేవుడు కలిగి ఉన్నావు. చెరపట్టనీయడట. చెరపట్టనీయడంటే పట్టుకోనీయడు. అంటే చెర అంటే శ్రమ, గాయం, బాధ, కష్టము, ఏమంటారు, ఆ లోపలికి వెళ్ళిపోవడం. అందులో ఒక శత్రువులు అక్కడ తీసుకెళ్తుంటే నిన్ను పట్టుకుంటాడట. పట్టుకొని ఎక్కడ తెస్తాడు? విశాల స్థలంలో. ఈరోజు వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. నా శత్రువు చేత నన్ను చెరపట్టనియ్యవయ్యా, ఏ శత్రువుకు నువ్వు నన్ను అప్పగించవయ్యా, ఏ శత్రువు చేతులు నన్ను పెట్టవయ్యా, ఏ శత్రువు నా ముందు నిలబడనియ్యవయ్యా అని ఎంత ధైర్యం అండి. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, అంత గొప్ప దేవుణ్ణి. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇది అనుభవంతో చెప్తున్న మాటలు. కాబట్టి శత్రువు చేతికి నిన్ను దొరకనియను, నిన్ను ఎత్తుగా నిలబెట్టేదని ఈరోజు వాగ్దానం. వింటున్నారా? ఎత్తుగా అంటే విశాలంగా, ఉన్నతంగా. కాబట్టి శత్రువుకి నిన్ను దొరకనీయను, శత్రువు నిన్ను ముట్టనీయను, శత్రువు నిన్ను దొరకకుండా చేస్తా. ఈరోజు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన. శత్రువుకు నీవు దొరకకుండా నిన్ను ఎత్తుగా ఉంచేదను. ఆమెనని చెప్పండి. ఈరోజు వాగ్దానం అందరు దేవుని థ్యాంక్స్ చెప్పి వాగ్దానం ఎత్తిపట్టి మార్నింగ్ ఈవినింగ్ లైవ్లో పాల్గొంటూ ఈవినింగ్ ఈ గుడివాడ సభలు విజయవంతంగా జరిగినట్టు దగ్గరున్న వాళ్ళు రండి, ఇతర రాష్ట్రాలు ఉన్న వారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్న వారి జీవితాలు ఆ మార్పు కొరకు బలం పొందుతున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, వ్యాధిలో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, నార్మల్ రిపోర్ట్స్ రావాలి. ప్రతి క్యాన్సర్, ట్యూమర్స్, బ్రెయిన్ ప్రాబ్లం, గర్భసంచి ప్రాబ్లం, ప్రతి గ్యాస్ట్రైటిస్, కిడ్నీ, అన్ని రకాల వ్యాధులు విడుదల ప్రకటిస్తున్నాం నజరేయుడని యేసు నామములో. యేసు పొందిన గాయములు వారి స్వస్థత కారణంగా చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరిని తాకండి. అంతేకాక ప్రభువా, విడిపోయిన కుటుంబాలు, అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిడిని కట్టండి. దేవాని కృప ప్రతి బిడ్డ మీద దిగి వచ్చి శత్రువు సిగ్గుపడి పారిపోయి వారి జీవితాలు నాయన భూ సంబంధమైన బంధకములు కానీ, కోర్టు కేసులు కానీ, మానసిక ఒత్తిడి కానీ కొట్టివేయబడి న్యాయం జరగాలి. ఇదిగో ప్రభు, ఎవరెవరే బాధలు ఉన్నా విడిపించి మీ నామాన్ని గొప్ప చేసుకోండి. మరీ ముఖ్యంగా నాయన ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలి. ఆత్మీయ, ఆర్థిక ప్రతి దీవెన వారి మీద ప్రకటిస్తూ సుఖ సంతోషాలు, ఆత్మ సంబంధమైన ఆనందాలు దయచేసి అందరికీ తోడైండి. అపోస్తుల సేవ, జాషువా జనరేషన్ నాయన లేవాలి. ఫైర్ మినిస్ట్రీ బయటికి రావాలి. అట్టి కృపయండి. కల్వరి మినిస్ట్రీని బ్లెస్ చేయండి. మీ చిత్తం ప్రకారం మమ్మల్ని నడిపించి అందరికీ మీరు తోడై ఉండమని
యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, గుడివాడ ఈరోజు లాస్ట్ సభ, అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా జరిగించాడు. బంటుమిల్లి రోడ్ అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా కొలశాస్త్రి గారి గ్రౌండ్స్. మరి అద్భుతంగా జరుగుతున్న గుడివాడ సభల్ని మీరందరూ వీక్షిస్తున్నారు. ప్రార్థించండి. ఎవరు బెల్లంపల్లికి రావాలని శనివారం సువార్త సభ అండి. పాప బంధకాలు, ఆర్థిక బంధకాలు, మానసిక బంధకాలు, కుటుంబ బంధకాలు, కోర్టు కేసులు, ఈ మీటింగ్లో అందరం ఆరాధించి ప్రార్థించి వాక్యం విడుదల పొందబోతున్నాం. ఆదివారం యథావిధిగా బెల్లంపల్లిలో 7 నుంచి 9, 10 నుంచి 12 2 ఆరాధనలు. కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హైతనగర్ దగ్గర హైదరాబాద్ కల్వరీ ప్రామిస్ ల్యాండ్లో 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 9 3 ఆరాధనలు. పాలు పొందండి, మా కొరకు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.